విజయ డైరీ పేరుతో మార్కెట్లో నకిలీ పాలను విక్రయిస్తున్నారని డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. విజయ పేరుతో ఎవరైనా నకిలీ పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొద్ది కాలంగా కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా ప్రతి దానిని కల్తీ చేస్తున్నారు. వంటింట్లో నిత్యావసర సరుకులైన కారం, పసుపు, నూనె, అల్లం, వెల్లుల్లి పేస్ట్ నుంచి చిన్నపిల్లలు తినే చాక్లెట్లు, తాగే పాల వరకు కూడా కల్తీ చేస్తున్నారు. ఎలాంటి ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి మార్కెట్లో వదులుతున్నారు. వాటికి బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అంటించి చిన్న చిన్న కిరాణా దుకాణాలు మొదలుకొని స్టార్ హోటల్ వరకు కూడా సరఫరా చేస్తున్నారు ఈ కల్తీదారులు. ఈ క్రమంలోనే తాజాగా బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ పాలు తయారు చేస్తున్నట్లు విజయ తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి వెల్లడించారు. విజయ డైరీ పేరుతో నకిలీ పాలను మార్కెట్లో విక్రయిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కొంతమంది ప్రైవేట్ డైరీ వారు విజయ పేరుతో విజయ తెలంగాణ పాల ప్యాకెట్లను విక్రయిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు గుత్తా అమిత్ రెడ్డి.